Hi, this is Venkat from Vella Training. Welcome to our cybersecurity training video series. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఫస్ట్ మాడ్యూల్లో ఇథికల్ హ్యాకింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇథికల్ హ్యాకింగ్ నే పెనిట్రేషన్ టెస్టింగ్ అని కూడా అంటాం. ఇక్కడ హ్యాకింగ్ లో 2 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. సో ఫస్ట్ వన్ అని బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అని, అలాగే వైట్ హ్యాట్ హ్యాకర్ అని అంటాం. బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్. బ్లాక్ హ్యాట్ అంటే బ్యాడ్ హ్యాకర్ అనొచ్చు, అలాగే వైట్ హ్యాట్ ని ఇథికల్ హ్యాకర్ అని కూడా అనొచ్చు. సో ఇథికల్ హ్యాకింగ్ నే మనం పెనిట్రేషన్ టెస్టింగ్ అని కూడా అంటాము. నార్మల్ గా హ్యాకింగ్ అంటే ఏంటి? ఈజ్ అసోసియేటెడ్ విత్ డిస్ట్రాయింగ్ ద సిస్టమ్ అండ్ స్టీలింగ్ ద డేటా. అసలు జనాలు ఏమనుకుంటారు అంటే హ్యాకింగ్ అంటే ఏదైనా ఒక వెబ్సైట్ ని కానీ, లేకపోతే ఒక అప్లికేషన్ కానీ, లేకపోతే ఒక సిస్టమ్ ని కానీ కంట్రోల్లోకి తీసుకుని అందులో ఉన్న డేటాని డిస్ట్రాయ్ చేసేస్తారు, లేకపోతే స్టీల్ చేస్తారు, లేకపోతే క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేస్తారు అనుకుంటాం. కానీ హ్యాకింగ్ లో 2 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు అనుకున్నాం కదా. ఒకళ్ళు బ్లాక్ హ్యాట్, ఒకళ్ళు వచ్చేసి గుడ్ హ్యాకర్ అంటే ఇథికల్ హ్యాకర్, వాళ్ళ వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటాము. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే హ్యాకింగ్ విత్ ద గుడ్ ఇంటెన్షన్ టు ప్రొటెక్ట్ అండ్ సెక్యూర్ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఇథికల్ హ్యాకింగ్. అంటే ఏదైనా ఒక సిస్టమ్ ని సెక్యూర్ చేయడానికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని ఇథికల్ హ్యాకర్స్ అంటారు, లేకపోతే పెనిట్రేషన్ టెస్టింగ్ అని కూడా, లేకపోతే పెనిట్రేషన్ టెస్టర్స్ అని అంటాం. మీకు ఇథికల్ హ్యాకింగ్ సైడ్ జాబ్స్ కావాలి అనుకుంటే మీరు నౌకరీ మాస్టర్లో పెనిట్రేషన్ టెస్టింగ్ అని సెర్చ్ కొడితే మీకు ఇథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ గా ఉండే జాబ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. దీని పర్పస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్, అంటే కొన్ని రోజులు అంటే దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది, అతను ఒక అగ్రిగేటర్ వెబ్సైట్ ని క్రియేట్ చేసి మనీ అరేంజ్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, అప్పుడు బాగా భూమి ఉందన్నమాట వెబ్సైట్స్ కి. చాలా మంది వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా కొంతమంది ఏమో కంటెంట్ బేస్డ్ వెబ్సైట్స్ పెట్టేటోళ్ళు, కొంతమంది ఏమో అగ్రిగేటర్ వెబ్సైట్స్ పెట్టేటోళ్ళు, కొంతమంది షాపింగ్ వెబ్సైట్స్ పెట్టేటోళ్ళు, అలా చాలా మంది వెబ్సైట్స్ క్రియేట్ చేసుకున్నారు ఒక 10 or 15 years బ్యాక్. సో నా ఫ్రెండ్ ఏంటంటే అగ్రిగేటర్ వెబ్సైట్ ని డెవలప్ చేద్దాం అనుకున్నాడు. అగ్రిగేటర్ వెబ్సైట్ అంటే ఏంటంటే మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి రెడ్ బస్ కానీ అబిబస్ కానీ ఉన్నట్టయితే, అబిబస్ వెబ్సైట్స్ మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఏమి వెబ్సైట్స్ ని మెయింటైన్ చేయరు, వాళ్ళు ఏమీ వెబ్సైట్స్ మెయింటైన్ చేయరు, ఏమీ బస్సెస్ మెయింటైన్ చేయరు. వాళ్ళు ఎవరైతే బస్సు సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళ ఏపీఎస్ తెచ్చుకొని ఇక్కడ అగ్రిగేటర్ వెబ్సైట్స్ ని డెవలప్ చేస్తారు. అప్పుడు ఎవరైనా కస్టమర్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటూ అభి బస్ కానీ, రెడ్ బస్ కానీ, ఈ బస్సును ఓపెన్ చేసుకుని చూసుకుంటారు కదా. చూసి వాళ్ళకి ఏదైతే తక్కువ ప్రైస్ వస్తుందో ఆ టికెట్ బుక్ చేసుకుని వెళ్తారు కదా. సో అలా టికెట్ బుక్ చేసుకున్నందుకు ఈ అభి బస్ కానీ, రెడ్ బస్, ఈ అగ్రిగేటర్ వెబ్సైట్స్ కి ఇంత కమిషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వెబ్సైట్ ని మా ఫ్రెండ్ చేద్దాం అనుకున్నాడు, PHP తో డెవలప్ చేయించాడు. ఓకే, డెవలప్ చేసిన తర్వాత కంప్లీట్ గా దాన్ని తీసుకొచ్చి హోస్ట్ చేసి ఆ వెబ్సైట్ URL వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ చుట్టాలకి, అలాగే వాళ్ళ కొలీగ్స్ అందరికి మీరు కావాలనుకుంటే బస్ టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోండి అని చెప్పి పంపించాడు. ఫస్ట్ ఒక డే 2 days మంచి, అంటే ఒక 2-3 బుకింగ్స్ వచ్చినాయి, అంత చాలా మంచిగా అనిపించింది. తర్వాత చూసుకున్నట్టయితే 3వ రోజు 4వ రోజు చూసుకున్నట్టయితే పేమెంట్ స్కిప్పింగ్, అలాగే వెబ్సైట్ క్రాష్, అలా వెబ్సైట్ క్రాష్ అయిపోతుంది ఊరికి, అలాగే పేమెంట్ స్కిప్పింగ్. కొంతమంది ఏంటంటే వాళ్ళు మనీ పే చేయకుండా, అంటే ఇక్కడ మనకి ఎలా అంటే ఈ హ్యాకింగ్ వచ్చిన వాళ్ళలో బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో, బ్యాడ్ హ్యాకర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతని వెబ్సైట్ ని ఓపెన్ చేసి సో పేమెంట్ స్కిప్పింగ్ చేసుకుని కొన్ని టికెట్లు బుక్ చేస్తున్నారు. కొంతమంది ఏమో చాలా మంది, ఒక్కలే కాదు, కొంతమంది వెబ్సైట్ ని క్రాష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది ఏమో అనాథరైజ్డ్ గా యాక్సెస్ అయ్యి, అంటే అడ్మిన్ పర్మిషన్ తోటి లాగిన్ అయ్యి అందులో ఉన్న డేటా అంతా కూడా స్టీల్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి కరెక్ట్ గా 15 రోజుల్లో ఆయన వెబ్సైట్ మొత్తం కూడా క్రాష్ అయిపోయింది. సో ఇతను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ వెబ్సైట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా డెవలప్ చేయించాడు, కానీ ఆ వెబ్సైట్ కి పెనిట్రేషన్ టెస్టింగ్ చేయించలేదు. అంటే అతను అంటే ఇక్కడ ఏం చేయాల్సి వస్తుందంటే, మనం ఏదైనా ఇలాంటి రిలేటెడ్ వెబ్సైట్ చేసినప్పుడు ఎవరైతే హ్యాకింగ్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నదో వాళ్ళని హైర్ చేసుకున్నాం, లేకపోతే వాళ్ళతోటి మనం ఫ్రీలాన్స్ చేయించుకుని మన వెబ్సైట్ పర్మిషన్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి, లేకపోతే ఏమేమి వల్నరబిలిటీస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటే వాళ్ళు ఇంత ఛార్జ్ చేసి మన వెబ్సైట్ లో ఉన్న అగ్రిగేటర్ ఏ వెబ్సైట్ అయినా కావచ్చు, ఆ వెబ్సైట్ లో ఉన్న మొత్తం లూప్ హోల్స్ అన్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చో కూడా చెప్తారనమాట. సో మరి ఇలా టెస్టింగ్ చేయడాన్ని పెనిట్రేషన్ టెస్టింగ్ అనుకున్నాము. ఇదే ఇథికల్ హ్యాకింగ్. మనం నేర్చుకోయే కోర్స్ మొత్తం కూడా ఇథికల్ హ్యాకింగ్ లో ఎలాగైతే గుడ్ థింగ్స్, ఇథికల్ హ్యాకింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా కవర్ చేస్తాను.
ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది ఇంత ఇంపార్టెంట్. చాలా మంది యాప్స్ క్రియేట్ చేసిన ఏది చేసినా కరెక్ట్గా పెనిట్రేషన్ టెస్టింగ్ చేయించుకోకుండా రిలీజ్ చేసినట్టయితే ఆ అప్లికేషన్స్ తొందరగా హ్యాక్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటుందన్నమాట. ఓకే, కంటిన్యూస్గా కూడా కొంతమంది పెనిట్రేషన్ టెస్టింగ్ చేపిస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ కంప్లీట్గా హైడ్ చేసుకుని పెనిట్రేషన్ టెస్టింగ్ చేపిస్తూ ఉంటారు. మరి పెనిట్రేషన్ టెస్టింగ్ టెస్టర్గా అవ్వాలి, మీరు ఇథికల్ హ్యాకర్ అవ్వాలి అనుకుంటే మరి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే కంటెంట్ తెలుగులో ఉంది మీకు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ పెనిట్రేషన్ టెస్టింగ్లో ఏం చేస్తాం మనం, ఎవరైనా మన వెబ్సైట్ని అప్ చేయడానికన్నా ముందే ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ ఫైండ్ అవుట్ చేయకముందే గుడ్ పర్సన్స్, గుడ్ హ్యాకర్స్ అవన్నీ ఫైండ్ అవుట్ చేసి డాక్యుమెంట్ చేసి మనకి ఇస్తారు. చాలా సెక్యూర్గా మెయింటైన్ చేస్తారు అనమాట. మరి పెనిట్రేషన్ టెస్టరు ని హైర్ చేసుకున్నాం, అతనే రాంగ్ థింగ్స్ చేస్తే అలా ఉండదు. ఏదైతే పెనిట్రేషన్ టెస్టర్ ఉన్నాడో అతను చాలా రూల్స్ అంటే మంచి ఇథిక్స్ ఫాలో అవుతుంటారు. అందుకని దీన్ని ఇథికల్ హ్యాకింగ్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ఇథికల్ హ్యాకింగ్? ద యూజ్ ఆఫ్ హ్యాకింగ్ టెక్నిక్స్ ఫర్ లిజిమేట్ పర్పస్ టు ఐడెంటిఫై ద వల్నరబిలిటీస్ ఇన్ సిస్టమ్స్ అండ్ సెక్యూర్ దెమ్. ఓకే, ఇక్కడ కోర్ క్రైటీరియా ఆఫ్ ఇథికల్ హ్యాకింగ్. సో పర్మిషన్స్. సో ఎవరైనా ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది ఇథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ని చూస్ చేసుకుని వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటారు అనమాట. మీ సైట్ని నేను హ్యాక్ చేసి పెనిట్రేషన్ టెస్ట్ చేసి ఇందులో ఉన్న లూప్ హోల్స్ నేను చెప్తాను. ఓకే, సో అలా పర్మిషన్స్ తీసుకునే చేయాలి. పర్మిషన్ లేకుండా నీ వెబ్సైట్ హ్యాక్ చేశానంటే అది మళ్ళీ బ్లాక్ హ్యాట్ అయ్యి ఎస్యూలోకి వెళ్ళిపోతుంది. పర్మిషన్ తీసుకుని నీ దాంట్లో ఇంత ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో నేను ఇది ఫైండ్ అవుట్ చేశాను సో అని చెప్పి కొద్దిగా అంటే వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కొద్దిగా మీకు బగ్ బంటి అంటే ఏంటి ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే కోర్ క్రైటీరియా ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్. పర్మిషన్. యూ మస్ట్ హ్యావ్ ద ప్రియర్ ఆర్ ఎక్స్ప్లిసిట్ అథెంటికేషన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ద సిస్టమ్ ఆర్ నెట్వర్క్ ఓనర్స్. మనం ఏదైతే ఎథికల్ హ్యాకింగ్ పెనిట్రేషన్ టెస్టింగ్ చేద్దాం, కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మా వెబ్సైట్ని మా అప్లికేషన్ పెన్-టెస్ట్ చేయమని అడుగుతారు. కొంతమంది ఈ నేర్చుకునే టైంలో కొంతమంది ఏంటంటే వాళ్ళకి అప్రోచ్ అయ్యి మీ వెబ్సైట్ లేకపోతే మీ గోడాడీ అవిబస్ ఉంది, అవిబస్ వాళ్ళకి డైరెక్ట్గా మీ దాంట్లో ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా లేకపోతే ఎక్స్ప్లాయిట్స్ ఉన్నాయా చూస్తానని చెప్పి అడుగుతారనమాట. ఓకే, ద పర్పస్ ద గోల్ ఈజ్ సోలీ అండ్ ఐడెంటిఫై ద ఫిక్స్ ద వల్నరబిలిటీస్ నాట్ టు కాజ్ హార్మ్. సో ఎందుకు అందులో ఉన్న వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయడానికి, అంతేగాని దాన్ని హార్మ్ చేయడానికి యూజ్ చేసుకోకూడదు. అలాగే ఇది ఇథికల్ హ్యాకర్ పక్క ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. సో అతను పర్మిషన్ ఇచ్చాడు కదా అని అందులో ఉన్న వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసి మనం వాళ్ళని అంటే క్రాక్ చేయడానికి ట్రై చేయకూడదు అనమాట. డిస్క్లోజర్. ఎవ్రీ వల్నరబిలిటీ డిస్కవర్డ్ మస్ట్ బి రెస్పాన్సిబుల్లీ రిపోర్టెడ్ టు రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్. ఏదైతే ఫుల్ ఫ్లెజ్డ్గా డాక్యుమెంట్ చేసి సో ఈ ఆడిట్ చేసాము, ఇవి వల్నరబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. రెస్పెక్ట్ ఫర్ ద ప్రైవసీ. యూ మస్ట్ రెస్పెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ యూజెస్ యాక్సెసింగ్ ఓన్లీ ద నెసెసరీ డేటా. ఏదైతే మనకి అవసరమో అలాంటి డేటాని మనం యాక్సెస్ చేయాలి కానీ సో అన్నెసరీ డేటాని యాక్సెస్ చేయకూడదు. వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు కదా అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అవన్నీ ఫైండ్ అవుట్ చేసి తీసుకెళ్ళి ఆపోజిట్ దానికి పోకూడదు. అవన్నీ కూడా రూల్స్, ఇథికల్ హ్యాకింగ్ రూల్స్. సో ఏది మనం రూల్ ఫాలో అయిపోయినా మనం బ్లాక్ హ్యాకర్ కింద వెళ్ళిపోతాం అనమాట. ఓకే, పెనిట్రేషన్ టెస్టర్ కి ఇథికల్ హ్యాకర్స్ కి మంచి డిమాండ్ ఉంది మార్కెట్ లో. ఓకే, ఇంపార్టెన్స్ ఇన్ ద మోడల్ డేటా ప్రొటెక్షన్ పర్పస్. సో సిగ్నిఫికెంట్లీ పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ డీటెయిల్స్ ఫ్రమ్ ద థెఫ్ట్. సో డేటా ప్రొటెక్షన్ పర్పస్ ఇథికల్ హ్యాకర్స్ అవసరం అవుతూ ఉంటారు. లాస్ ప్రివెన్షన్ సో పర్పస్, అలాగే ట్రస్ట్ కంప్లైన్స్ పర్పస్ ఇథికల్ హ్యాకర్స్ యూజ్ అవుతారు. సో మనకి పెనిట్రేషన్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ చూసుకున్నట్టయితే రీకన్సైలెన్స్, స్కానింగ్, ఎక్స్ప్లోటేషన్, పోస్ట్ ఎక్స్ప్లోటేషన్ అండ్ రిపోర్టింగ్, ఈ 5 స్టెప్స్ ఫాలో అవుతారు అనమాట. సో రీకన్సైలెన్స్ అంటే ఇక్కడ మీకు కావాలంటే తెలుగులో కూడా ఉంది. సో సమాచార సేకరణ. ఓకే, టార్గెట్ సిస్టమ్ గురించి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అదంతా తెలుసుకోవడం. స్కానింగ్ అంటే అందులో ఏమైనా ఓపెన్ బోర్డ్స్ ఉన్నాయా, వల్నరబిలిటీస్ ఉన్నాయా అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవడం. ఎక్స్ప్లోటేషన్ అంటే సో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా కొన్ని వల్నరబిలిటీస్ కానీ బోర్డ్స్ కానీ, వాటిని యూజ్ చేసుకుని మనం ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది సో అనేది తెలుసుకోవడం. డిస్కవర్ ద వల్నరబిలిటీ టు యాక్సెస్ దేర్ పొటెన్షియల్ ఇంపాక్ట్. తర్వాత పోస్ట్ ఎక్స్ప్లోటేషన్ అంటే మనకి వచ్చిన ఆ లోపం ద్వారా కనుగొని లోపం వాటి ప్రభావం అంచనా వేయడం. ఆ లోపం ద్వారా సిస్టంలోకి ఎంత దూరం అంటే మనం ఎంత హ్యాక్ చేయొచ్చు, అసలు దానివల్ల ఏంటి ప్రాబ్లం ఏమొస్తుంది అనేది కనుక్కోవడానికి పోస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటారు. తర్వాత రిపోర్టింగ్. సో మనం కనుక్కున్న అన్ని కూడా డాక్యుమెంట్ చేసేసి సో అండ్ ఫైండింగ్స్ అండ్ సజెషన్స్ టు
రెమ్యుడేషన్ టు స్ట్రాటజీస్, ఏమేమి రెమ్యుడేషన్స్ ఫాలో అవ్వచ్చు ఇవన్నీ కూడా పంపించడం. ఇవన్నీ కూడా మనకి పెనిట్రేషన్ టెస్టింగ్ లో, ఇథికల్ హ్యాకింగ్ లో లైఫ్ సైకిల్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే క్వాలిటీస్ ఆఫ్ గుడ్ ఇథికల్ హ్యాకర్ కింద అవ్వాలి అనుకుంటే ఏమేమి కావాలి? టెక్నికల్ ఎక్స్పర్టీస్, ఏ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ ద నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ సెక్యూరిటీ టూల్స్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నాలెడ్జ్ ఉండాలి. మంచి నాలెడ్జ్, చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయాయి, అసలు ఏం జరగవచ్చు, ఎలా హ్యాకర్ అటాక్ చేస్తారు, వాళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్, బ్యాడ్ హ్యాకర్ ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం ముందే ఎక్స్పెక్ట్ చేయగలగాలి. అలాగే ఎథికల్ ఇంటిగ్రిటీ, టు స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్ట్ ద రూల్స్. సో కంపల్సరిగా రూల్స్ ని, ఎథికల్ హ్యాకర్ అనేవాళ్ళు కంపల్సరిగా రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఇలా రూల్స్ ని ఫాలో అవుతేనే ఎథికల్ హ్యాకర్ అంటారు అనుకున్నాం కదా. లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నిక్స్, కొత్త కొత్త టూల్స్, లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కదా, వాటి మీద ఇప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో క్లౌడ్ సెక్యూరిటీ అంటున్నారు కదా. తర్వాత పాపులర్ ఎథికల్ హ్యాకింగ్ టూల్స్ మనం చూసుకున్నట్టయితే ఎన్మ్యాప్, యూజ్డ్ ఫర్ నెట్వర్క్ స్కానింగ్ అండ్ మ్యాపింగ్. అసలు నెట్వర్క్ స్కానింగ్ అంటే ఏంటి, మ్యాపింగ్ అంటే ఏంటి, కమింగ్ వీడియోస్ లో చూద్దాం. తర్వాత వైర్ షార్క్, యూజ్డ్ ఫర్ అనలైజింగ్ ద నెట్వర్క్ ట్రాఫిక్. నెట్వర్క్ ట్రాఫిక్ అంటే ఏంటి, అది కూడా వైర్ షార్క్ యూజ్ చేసుకుని చూద్దాము. మెటాస్ప్లాయిట్, సో యూజ్డ్ ఫర్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ ఎక్స్ప్లోటేషన్. తర్వాత ఎక్స్ప్లోటేషన్ అంటే ఏంటో కూడా చూద్దాం. తర్వాత బర్ప్ సూట్, యూజ్డ్ ఫర్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. తర్వాత ఖాళీ లైనక్స్, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఇది కాకుండా చాలా మంచి మంచి టూల్స్ ఉంటాయి. వీటన్నిటి ఏవైతే మంచి టూల్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తాను. అలాగే ఇక్కడ చూడండి, మనకు ఫైనల్ గా మనం ఎథికల్ హ్యాకర్ అవ్వాలి అనుకుంటే మనకి కావాల్సింది ఏంటంటే బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. అలాగే దీనికి కంపల్సరిగా కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి, లేకపోతే ఇంకా ఏ డిగ్రీ అయినా చదవచ్చు, కానీ స్ట్రాంగ్ గా చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ అంటే చాలా ఈజీగా ఉంటుంది, టూల్స్ పెట్టి స్కాన్ చేసేయడమే. ఇలా కొంతమందికి ఎలా ఉంటుందంటే హ్యాకింగ్ అంటే చాలా హార్డ్ సబ్జెక్ట్ అది, అందులో అందులో చాలా కోడ్ రాయాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది కొంతమంది ప్రాస్పెక్ట్ ఎథికల్ హ్యాకింగ్ అంటే అబ్బాయి ఏమి ఉండదు, జస్ట్ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ లో పెట్టేసి ఫైండ్ అవుట్ చేయడం అనుకుంటారు. అలా కాదు, చాలా హార్డ్ గా ఉంటుంది. హార్డ్ గా అంటే కొద్దిగా బ్రెయిన్ పెట్టి చాలా కష్టపడి నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఎవరైతే లీగల్ గా ఫాలో అవుతా ఉంటారో, రూల్స్ అన్ని ఫాలో అవుతుంటారో వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటాము. సో వాళ్ళు చేసే డ్యూటీని పెనిట్రేషన్ టెస్టింగ్ అంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా ఎథికల్ హ్యాకింగ్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 9059868766. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ కమ్యూనిటీ కూడా ఉంది, ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే కమ్యూనిటీలో ఇస్తాను.